సెంటర్తో మ్యాచ్ అయ్యే విధంగా కంప్లీట్ చేసాం. అంతవరకు ఒక స్టెప్ అండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ కార్నర్స్ సెట్ చేయాలి. ఈ కార్నర్స్ సెట్ చేయాలంటే ఇక్కడ గ్రీను రెడ్ ఉంది. గ్రీను రెడ్ ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి సెంటర్ ఉన్నటువంటి ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. గ్రీను రెడ్. అప్పుడు ఈ గ్రీను రెడ్ని తీసుకొచ్చాం. ఇదిగోండి గ్రీన్ మ్యాచ్ అయింది. గ్రీన్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ రెడ్ ఎటు వెళ్ళాలి. ఇప్పుడు మ్యాచ్ అయిందని మనం ఫ్రంట్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇది బాటం పెట్టుకోవాలి. ఇది సెంటర్ పెట్టుకుని ఇలా మ్యాచ్ అయిన కలర్ ఇక్కడ పెట్టుకుని రైట్ సైడ్ ఇది ఇటువైపు వెళ్ళాలి కాబట్టి ఒక స్టెప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ రావడానికి ఒక స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళడానికి ఆర్ రివర్స్లో యూ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి వచ్చేసింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా సెట్ చేద్దాం. ఆరెంజ్ గ్రీన్ ఉంది. ఇదిగోండి ఆరెంజ్ గ్రీన్. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది. ఈ గ్రీన్ని మ్యాచ్ చేసుకోండి. ఇలా మ్యాచ్ అయింది. అప్పుడు ఈ ఆరెంజ్ ఎక్కడ రావాలి, బ్యాక్ రావాలి. ఇందాటది ఏమైంది, ఇటు వచ్చింది కాబట్టి ఆ స్టెప్ వేసాం. ఇప్పుడు ఇటు వచ్చింది కాబట్టి రివర్స్ చేయాలి. సేమ్ అదే విధంగా ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ ఆర్ చూసారా, ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చేసింది. ఈ రెండు సైడ్స్ అయిపోయినాయి. తర్వాత ఈ రెండు సైడ్లు ఉన్నాయి. ఈ రెండు సైడ్ ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఎక్కడ ఉంది, బ్లూ ఆరెంజ్. కానీ ఇక్కడ బ్లూ మ్యాచ్ చేసుకోవాలి. మనం తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేసుకున్నాం. మ్యాచ్ చేసుకుంటే ఇప్పుడు మ్యాచ్ చేసుకున్నది మనం రైట్ సైడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా తిప్పి బ్లూ ఆరెంజ్ ఎటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి. ఇటు రావాలి కాబట్టి ఆర్ కదా, యూ ఇన్వర్స్ అదిగోండి బ్లూ ఆర్ సెట్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా 3 సైడ్స్ సెట్ అయిపోయి ఒక్క సైడ్ ఉంది. ఏ ఒక్క సైడ్ ఆడింది, రెడ్ బ్లూ ఆడింది చూసుకుందాం. రెడ్ బ్లూ ఆడింది కాబట్టి బ్లూ మ్యాచ్ చేసుకుందాం. సైడ్ ఉంది కాబట్టి ఈ బ్లూ మ్యాచ్ అయింది. అప్పుడు ఇది ఎటు రావాలి, రివర్స్ రావాలి. రివర్స్లో కాబట్టి ఆర్ ఇన్వర్స్ యూ ఆర్ చూసారా. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు మనకి 2 లేయర్స్ సాల్వ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇది ఒక లేయర్ ఉంది. ఈ లేయర్ని మనం థర్డ్ పార్ట్లో చూద్దాం. థర్డ్ పార్ట్లో మొత్తం క్లియర్ చేయడం చెప్తాం.